ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారండి? క్రీస్తులో విశ్వాసం అందరూ ఎదుగుతున్నారా? ఇక్కడ మరొక వాక్యంతో ప్రభుకి సిద్ధమైపోయాడండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలో ఒక శ్రేష్టమైన మాట వేయడానికి ఆయన పట్టుకుని వచ్చేసాడు. రోజు విందామా ఆ వాక్యాన్ని? హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మనము నిరీక్షణ విషయమే మనము మొప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొనదము. హల్లెలూయా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నిలబెట్టిన వాడు నమ్మదగిన వాడు. ఈరోజు ప్రభు యొక్క వాగ్దానం నా దగ్గర ఉంది. ఈరోజు మీ జీవితంలో కూడా దేవునికి వాగ్దానం చేశాడని చాలా రకాలుగా ఉండొచ్చు. వ్యక్తిగత వాగ్దానం కావచ్చు, కుటుంబ వాగ్దానం కావచ్చు, ఒక వ్యాపారంలో వాగ్దానం కావచ్చు, దేవుని యొక్క సేవలో వాగ్దానం కావచ్చు, మీ లైఫ్లో ఒక గ్రేట్ మేజర్ డెసిషన్ తీసుకునే విషయంలో వాగ్దానం కావచ్చు, వివాహం విషయంలో వాగ్దానం కావచ్చు. ప్రతి దానికి కూడా ప్రభు వాగ్దానం చేశాడంటే ఆయన నమ్మదగిన వాడు. దాన్ని గట్టిగా పట్టుకోండి, దాన్ని పలకండి, ఉచ్చరించండి, దాని గురించి ఆలోచించండి, ప్రార్థించండి, ప్రభు సందులో స్తుతించండి. ప్రభా, ఈ వాగ్దానం ఇచ్చావు, ఈ వాగ్దానం చేసేసావు ప్రభా అని విశ్వాసంతో మీరు స్తుతించినట్లయితే ఖచ్చితంగా ఆ వాగ్దానం మీ చేతిలో ఉంటుంది. ఖచ్చితంగా దేవుని ఒక వాగ్దానం మీ చేతిలో ఉంటుంది. ఏమీ లేని జీరో స్థితి నుంచి ప్రభు ఈరోజు ఎంతవరకు ఈ ప్రతిరోజు వాక్యం మీ చేతులకు అందించే స్థితిలోకి ప్రభు ఈరోజు నిలబెట్టాడంటే అది సాధారణమైన విషయం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి వాగ్దానం చేసిన మాట, వాగ్దానం చేసిన మాట నమ్మదగిన మాట, నీతిమంతుడు, అసాధ్యమైన కార్యాలు సాధ్యపరిచే దేవుడు. వాగ్దానం గట్టిగా పట్టుకోండి. హల్లెలూయా. ప్రభు వాగ్దానం చేశాడు, పరలోకమంతా నీ పక్షంగా నిలబడుతుంది. ప్రభు వాగ్దానం చేశాడు, పరిశుద్ధాత్మ దేవుడు మీ కొరకు యుద్ధం చేస్తాడు, ఆయన అద్భుతాలు చేస్తాడు. సో కాబట్టి వాగ్దానం పట్టుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి, వాగ్దానం పొందుకోవడానికి ప్రయత్నం చేయండి, వాగ్దానం కొరకు కనిపెట్టండి, ప్రార్థించండి. వన్స్ వాగ్దానం వచ్చిందంటే చాలు, ఆ వాగ్దానాన్ని పట్టుకొని విశ్వాసంతో పలకండి. ప్రభా, ఇదిగో నా వివాహ విషయంలో ఈ వాగ్దానం చేసావు కదా, వ్యాపార విషయంలో ఈ వాగ్దానం చేసావు కదా. వాగ్దానం చేసిన మాట నమ్మదగిన మాట, నీతిమంతుడు, ఆయన ఎన్నడూ చేయి విడిచిపెట్టాడు, ఎన్నడూ మనల్ని విడవడు, బాగడు. సో కాబట్టి వాగ్దానం ఉందా? గట్టిగా పట్టుకో. ఒకవేళ వాగ్దానం లేదన్నా అంటారా, ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో ఒక వాగ్దానం అడుగు, ఒక ప్రామిస్ అడుగు. ఏంటి నాకు ఈ ఆలస్యం ఏంటి, ఆ జీవితంలో ఈ మెరకలు జరగలేకపోవడం కారణం ఏంటని మీరు అడగండి. ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు, వాగ్దానం ఇస్తాడు. వాగ్దానం ఇచ్చాడంటే మీ అద్భుతం అయిపోయింది. హల్లెలూయా. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.